నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ షర్మిల గారు అయితే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కొన్ని టీడీపీ అనుకూల పార్టీలకైతే యాడ్లు ఇవ్వడం, అంటే పార్టీ పేపర్లకైతే అనుకూలంగా యాడ్లు ఇవ్వడం జరిగింది. మరి సాక్షి అంటే వాళ్ళ అన్న వదిలిన పేపర్లు అంటే సాక్షి దినపత్రికకు మాత్రం తను ఎలాంటి యాడ్లు అయితే ఇవ్వలేదు. మరి దీన్ని ఎలా చూడాలి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కొన్ని పేపర్లకి, అది కూడా ఏంటంటే టీడీపీకి మద్దతు పలికే పేపర్లకి యాడ్లు ఇచ్చారు. అయితే ఇక్కడ మరి సాక్షి, ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు నడిపారు. ఎందుకు తన సొంత అంటే ఇప్పుడు అన్నట్టే కదా, ఆ పేపర్లకి ఆ సంస్థకు మాత్రం ఎందుకు యాడ్లు ఇవ్వలేదు? అంటే ఆమె ఏమనుకుందంటే, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొట్టమొదటి తండ్రి గారి చిత్రపటాన్ని కూడా పెట్టారు, ఆయనతో పాటు తొలగించారు కాబట్టి తండ్రి అంటే ఇష్టం లేదు. రెండవది, వారి ప్రసార మాధ్యమాల్లో ఆయన చిత్రాన్ని తొలగించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఆయన పేరు మీద ఆయన జయంతి సందర్భంగా మళ్ళీ ఏదన్నా ప్రకటనలు ఇస్తే ఈ పత్రికలకి, అప్పుడు కూడా ఆయన లేకుండా మామూలుగా అంటే అక్షరాలు మాత్రమే పొందుపరిచి చిత్రం లేకుండా చేస్తారేమో అని భావించుండొచ్చు. అంటే తండ్రి యొక్క చిత్రాన్ని అక్కడ ప్రచురించకుండా ఉంటారేమో అని భావించుండొచ్చు. గతంలో ఏదైతే టీవీ ఛానల్లో ఆయన ఏదైతే పిక్చర్ ఉంటుందో దాన్ని తీసేశారు. సో ఇక్కడ కూడా తీసేస్తారన్న ఒక భయపడి ఉండొచ్చు. బిడ్డ కదా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా, భయపడి ఉండొచ్చు. తండ్రిది లేకుండా ఓన్లీ అంటే మామూలుగా వాళ్ళు ఇది ఒక నార్మల్ వ్యక్తి లాగా వేసేస్తారేమో అని అసలు అందుకే ఎందుకులే మనకి గోల, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఆ పత్రికకి ఇవ్వటం, వాళ్ళకి అధికారం కోసమే నా తండ్రి కావాలి, ప్రచారానికి అక్కర్లేదు, ప్రచారం మాత్రం వాళ్ళ మీద జరగాలని భావించారు కాబట్టి వాళ్ళకి ఇటు ఎందుకులే ఇప్పుడు అని చెప్పని భావించుండొచ్చు. అంటే ఇదే రకంగా చూసుకుంటే సార్, ఇప్పటివరకు ఎంతవరకు అయిందో మొన్నటి వరకు చూసుకుంటే కాంగ్రెస్లో వైసీపీ పార్టీ విలీనం చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. దానికి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే సార్, పిల్ల కలవాలని వచ్చి మళ్ళీ కాంగ్రెస్ సముద్రంలో కలవాలి అంటే, ఏవైతే ఇది పిల్ల కాంగ్రెస్ అని అంటాం మనం వైసీపీని, సో మళ్ళీ వైసీపీ వచ్చేసి కలుస్తుందేమని చెప్పేసి షర్మిల గారు హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే మళ్ళీ ఎక్కడో సఖ్యత కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరి అవన్నీ కాదని అనుకోవచ్చా దీంతో ఈ యాడ్ల రూపంలో చూసుకుంటే? ఇప్పుడు భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 3 అంశాలతో ఉన్నటువంటి ఏకైక ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఒక ముఠా నాయకుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఓ రాజకీయ నాయకుడు. ఈ 3 మిళితమైనటువంటి ఏకైక వ్యక్తి ఈయన ఒక్కడే. చూపించండి మీరు ఎవరైనా సరే, ఇంకా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఇలాంటి వ్యక్తి ఇంకొకటి ఉన్నారేమో చూపించండి కదా. మరి ఇప్పుడు అంత అనుభవం అంటే ఆయన అన్ని తెలివితేటలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అభియోగం మోపి ఆ ధనాన్ని అదుపులో తీసుకొని కార్యకలాపాలు లేకుండా ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉన్నాడు కదా. ఇప్పుడు అధికారం కోల్పోయి 11 స్థానాలకే పరిమితం అయ్యాడు కదా. ఇప్పుడు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీది ప్రధాన భూమిక. వారే కదా ప్రధానమంత్రి. వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఏం కావాలో కోరుకోకుండా తనకు మాత్రం తన కుటుంబానికి ఇబ్బంది వచ్చినప్పుడు రక్షించమని అడగడానికి మాత్రమే కేంద్ర పెద్దల్ని వేడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలుస్తారని ఎలా అనుకుంటున్నారు? చాలామంది ఎందుకు ఇలాంటి ఊహాగానాలు చేస్తున్నారు నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అంత తెలివి తక్కువ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంతకుముందు కూడా డీకే శివకుమార్ గారితో భేటీ అయ్యారు బెంగళూరులో. సో ఇలాంటి ఈ సమావేశం కోసం అయ్యారు అంటే వాళ్ళకున్నటువంటి అవ్వలేదని చెప్పని వాళ్ళు చెబుతున్నారు, కానీ అయ్యారని చెప్పని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక దృష్టిలో పెట్టుకుంటాం అంటే, గతంలో ఇప్పుడు ఆయన ఉండాలి బెంగళూరులోని, గతంలో వాళ్ళకున్న పరిచయాలను బట్టి ఏదన్నా మాట మంది జరిగితే జరిగి ఉండొచ్చేమో, అది జరగలేదని తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ వీళ్ళు ఏదన్నా మంత్రాలు చేసినా కూడా అధికారం కోల్పోవడానికి సిద్ధపడ్డారు. కానీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవడానికి మాత్రం వాళ్ళు సిద్ధపడరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మోడీ గారిని ఎంత వ్యతిరేకిస్తారో అంతకు రెండింతలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు.
కానీ చాలా వార్తలు అయితే సోనియా గాంధీతో కూడా మాట్లాడుతున్నారు విలీనం చేయడానికి. సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ ఏపీ పిసిసి అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి కూడా షర్మిలను తప్పించి పార్టీ బాధ్యతల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా మరి వార్తలు వచ్చాయి. అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటారని అయితే నేను భావించట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందజేశారని దక్షిణాదిన భారతీయ జనతా పార్టీని ఏ స్థాయిలో కూర్చోబెట్టారో చూశారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కలుపుకొని సారథ బాధ్యతలో ఆయనకు అప్పచెబుతాడని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే భావించట్లేదు. అది మాత్రం జరిగే పని అయితే కాదు. అంటే ఈ దీంతోనే మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏకాకే ఏ పార్టీలో చేరే అవకాశం లేదు. ఈయన మాత్రమే నేను విలీనం చేస్తాను, అటు బీజేపీతోని ఇటు కాంగ్రెస్ తో ఈయన అడుక్కున్న పరిస్థితి, కానీ వాళ్ళైతే సుముఖత చూపెట్టట్లేదు అంటారు. నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు ఆయనకున్న దారులన్నీ మూసుకుపోయినాయి. అది ఆయన చేతులారా చేసుకుంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చి ప్రయోజనాలు అయితే జరగవు కదా. సో అంటే ఇప్పటి వరకు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే తను ఒక అనుకున్నారో ఇంకా 30 సంవత్సరాల పాటు కూడా తనే అధికారంలో ఉంటానని కూడా అనుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మాత్రం అనుకోని విధంగా అసలు తను ఊహకు కూడా ఊహించి కూడా ఉండకపోవచ్చు, అలాంటిది ఒకటి అయితే ఇచ్చారు. కేవలం 11 సీట్లు మాత్రం ఆయన అంటే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఇటు కుటుంబము లేదు, ఇటు రాజకీయం కూడా ఏ విధంగా కూడా లేదు. మరి ఎలా? ఆయన కుటుంబం వద్దనుకున్నాడు తప్ప కుటుంబం వాళ్ళు ఆయన వద్దనుకోలేదుగా. ఆయన కుటుంబాన్ని వద్దనుకున్నాడు, కుటుంబ సభ్యులు ఎవరు ఆయన అయితే వద్దనుకోలేదు కదా. దూరంగా పెట్టారు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, విజయమ్మ గారి ఒక వీడియో వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా ఒక వార్త వస్తుంది. మరి అందులో వాస్తవం ఉందంటారా? కన్న తల్లి ఇలాంటి ఒక వీడియో రిలీజ్ చేయడం అంత వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇట్లా కుప్పకూలిపోయిన పరిస్థితి అని దానివల్ల కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమే. వీటన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించకూడదు, ఆయన రాజకీయ పార్టీ ఉండకూడదని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి ఈ తీర్పు ఇచ్చారు. ఒకవేళ విజయమ్మ గారు ఉన్నా, జగన్ గారి వెంట షర్మిల గారు ఉన్నా కూడా ఇదే ఫలితాలను చూపించేవాళ్ళు. ఉన్నా కూడా షర్మిల గారు కనుక ఆయన ఎమ్మటి ఉన్నట్టయితే కడప లోక్సభ స్థానం కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. ఎలా అంటారు సార్ మరి? అంతే, ఆమె చూసుకున్న ఓట్లన్నీ వ్యతిరేక ఓట్లే కదా. అవన్నీ తెలుగుదేశం పార్టీకి పడి ఓడిపోయి ఉండేవాడు అవినాష్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, విజయమ్మ గారి ఒక వీడియో వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా ఒక వార్త వస్తుంది. మరి అందులో వాస్తవం ఉందంటారా? కన్న తల్లి ఇలాంటి ఒక వీడియో రిలీజ్ చేయడం అంత వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇట్లా కుప్పకూలిపోయిన పరిస్థితి అని దానివల్ల కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమే. వీటన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించకూడదు, ఆయన రాజకీయ పార్టీ ఉండకూడదని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి ఈ తీర్పు ఇచ్చారు. ఒకవేళ విజయమ్మ గారు ఉన్నా, జగన్ గారి వెంట షర్మిల గారు ఉన్నా కూడా ఇదే ఫలితాలను చూపించేవాళ్ళు. ఉన్నా కూడా షర్మిల గారు కనుక ఆయన ఎమ్మటి ఉన్నట్టయితే కడప లోక్సభ స్థానం కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. ఎలా అంటారు సార్ మరి? అంతే, ఆమె చూసుకున్న ఓట్లన్నీ వ్యతిరేక ఓట్లే కదా. అవన్నీ తెలుగుదేశం పార్టీకి పడి ఓడిపోయి ఉండేవాడు అవినాష్ రెడ్డి గారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.